రైట్. అంబటి రాంబాబు గారిని నలపాడు పోలీస్ స్టేషన్ నుంచి జీజీహెచ్కి తీసుకువెళ్తున్నారు. వైద్య పరీక్షల తరువాత ఆయనను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. దానికి సంబంధించినటువంటి దృశ్యాలు ఇప్పుడు సాక్షి టీవీ మీద స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. అంబటి రాంబాబు గారిని నిన్న రాత్రి సమయంలో అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు ఆయనను నల్లపాడు పోలీస్ స్టేషన్కి తరలించారు. మరి కాసేపట్లో వైద్య పరీక్షలు నిర్వహించిన తరువాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచబోతున్నారు. ఆయనను రెచ్చగొట్టి ఆయన పైన దాడి చేసి బూతులతో రెచ్చిపోయి కుటుంబ సభ్యులపైన దాడులు చేసి ఇంటిపై దాడి చేసి బీభత్సకాండ సృష్టించి ఒక అరాచకాన్ని సృష్టించి తాలిబన్ల పాలనను మన అందరి మధ్యలోకి తెప్పించి అద్భుతమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి మంచి ప్రభుత్వం ఏ రకంగా పరిపాలన చేస్తోందో ప్రతి ఒక్కరూ కళ్లకు కట్టినట్లు చూసేలా ఆ దృశ్యాలు కనిపించాయి. ఈ అద్భుతమైనటువంటి దృశ్యాలను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఈ రాష్ట్ర ప్రజలకు చూపించగలిగారు. కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అన్యాయాలను, దుర్మార్గాలను, లడ్డూలకు జంతువుల కొవ్వు పూసి పాపం చేశారన్న విషయాన్ని ప్రపంచానికి చెప్పకుండా ఈ ఆరోపణలు మాత్రమే జంతువుల కొవ్వు అన్నది లడ్డూల్లో చంద్రబాబు నాయుడు గారు చేసిన కుట్ర ఆరోపణ అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎక్కడా కూడా బయట ప్రపంచానికి చెప్పకూడదట. సిబిఐ రిపోర్ట్లో ఉన్న విషయాన్ని కూడా బయట పెట్టకూడదట. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఆయన ఎల్లో మీడియా ఏవైతే చెప్పారో ఆ రీతిగానే అక్కడ లడ్డూల్లో జంతువుల కొవ్వు ఉందని ప్రతి ఒక్కరూ చర్చించుకోవాలట. అలా కాదని కూడదని ఎవరైనా మాట్లాడితే దేవాలయాలకు వెళ్ళి పూజలు చేస్తే వారిని ఈ విధంగా శిక్షిస్తారు. అంబటి రాంబాబు గారు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్నటువంటి దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఏం పాలన ఇది? ఇదేనా మంచి ప్రభుత్వం? మంచి ప్రభుత్వం అని మనం అడ్వర్టైజ్మెంట్లు, ఇది మంచి ప్రభుత్వం అనే పాటలు, ఇదే మంచి ప్రభుత్వం. చూడండి సార్ ఎంత బాగుందో, ఎంత అద్భుతమైనటువంటి పాలన అందిస్తున్నారో ఒకసారి చూడండి. మనమేమో జంతువుల కొవ్వు అనే ఆరోపణలు చేయొచ్చు. సిబిఐ ఈ జంతువుల కొవ్వు అనేది వీళ్ళ మాటల్లోనే ఉంది, లడ్డూల్లో లేదని రిపోర్ట్ ఇవ్వచ్చు. ఇచ్చినటువంటి రిపోర్టు పైన అయ్యా ఇది నిజం, చంద్రబాబు నాయుడు గారు చేసిన ఆరోపణలు అబద్ధం, రాజకీయ అవసరాల కోసం దేవదేవుణ్ణే వాడుకున్నారు, పవిత్రతను దెబ్బతీశారు, దేవాలయాల్లో పూజలు చేయాలి, సంప్రోక్షణ జరగాలి అని వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైనా ఆలయాలకు వెళితే వాళ్ళని అడ్డుకొని వాళ్ళపైన దాడి చేసి బూతులతో రెచ్చిపోయి ట్రైనింగ్ పొందినటువంటి మహిళల్ని వాళ్ళపైకి పంపించి వాళ్ళను రెచ్చగొట్టి తిరిగి ఎవరైనా సరే రియాక్ట్ అయ్యి ఒక్క మాట ఏదైనా అంటే మాత్రం వెంటనే వాళ్ళపైన ఏ విధంగా దాడులు చేస్తారనేది ఇదంతా పక్కా ప్లాన్తో లడ్డూల్లో జంతువుల కొవ్వు ఇష్యూని డైవర్ట్ చేయడానికి జరిగినటువంటి కరకట్ట కుట్ర. ఆ కుట్రలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. నిన్న అంబటి రాంబాబు గారు, ఈరోజు జోగి రమేష్ గారు. ఎవ్వరూ కూడా ప్రశ్నించకూడదు, ఎవ్వరూ నిలదీయకూడదు, ఎవరూ వాస్తవాలు మాట్లాడకూడదు, ఎవ్వరూ అసలైన నిజాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లకూడదు. అలా ఎవరైనా చేస్తే వారి ఇంటిపైన దాడి చేస్తాం, మహిళలపైన దాడి చేస్తాం, వారి కుటుంబ సభ్యులపైన దాడి చేస్తామన్నట్లుగా ఉంది వీళ్ళ తీరు. 2000 మంది తీసుకొచ్చింది ఎవరు? మహిళా ఎమ్మెల్యే. ఎవరిపైకి? మహిళలపైకి. మీరు క్షమాపణ చెప్పండి అని పోస్టులు పెట్టుకునేటటువంటి సోషల్ మీడియా పోస్టులు పెట్టుకునే హోంమంత్రి గారు, బెంగళూరు అంకులని సోషల్ మీడియా పోస్టులు పెట్టుకునే స్థాయిలో ఉన్న మన హోంమంత్రి గారు రివర్స్లో మళ్ళీ అడుగుతున్నారు. మహిళలకనే రక్షణ కల్పించండి మేడం, మీకు రాజకీయాలు కాదు, మీ పదవికి రాజకీయాల కంటే పదవి అనేదే మీకు అందం, బాధ్యత, చాలా కీలకమైనటువంటి హోదాలో మీరున్నారు. అక్కడ ఇబ్బంది పడుతోంది అంబటి రాంబాబు గారి కుటుంబ సభ్యులు, మహిళలు. వారి పట్ల చూపించండి. 2000 మంది గూండాలు దాడి చేస్తే ఒక్కసారిగా ఆ మహిళలు ఏ విధంగా ఆ పరిస్థితిని ఎదుర్కొని ఉంటారు, అన్ని గంటల పాటు ఎలా బిక్కుబిక్కుమని గడిపి ఉంటారో ఆలోచించండి.